గోదావరికన్లా అసలు ఏం జరుగుతుంది? 3 ఏళ్ల క్రితము ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతంలో మమ్మల్ని అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే అభివృద్ధి పథంలో తీసుకుపోతారని చెప్పేసి కాంగ్రెస్ మక్కాన్ సింగ్ గారికి 92,000 ఓట్లతోటి ఇక్కడ గెలిపించారు. అయితే గెలిపించిన దగ్గర నుండి నగరం అభివృద్ధి అనే పేరుతోటి ఊరి మీద వాడి కూర్చుని తప్పితే వేరే చేసింది ఏం లేదు అన్న. ఫస్ట్ సంవత్సరం అంతా కూడా నువ్వు కూల్చుతా అంటే సరే అభివృద్ధి చేస్తాడు, ఏదో రకంగా మనకు అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపైనా కూల్చేసి సుందరీకరణ ఈ యొక్క ప్రాంతం అవుతుందని చెప్పేసి అని అనుకున్నాం. 3 ఏళ్ల నుండి కూల్చుడేనా అన్న? ఓ దిక్కు తిలక్నగర్లో కూల్చుతారు, బిల్డింగ్ కడతారు, మళ్ళీ కూడా కొడతారు, చౌరస్తాలు కూల్చుతారు, ధర్నాలు చేస్తారు. ఇప్పటి వరకు ఆయనకు న్యాయం జరగలేదు. అట్టనే ఎల్బీ నగర్లో కూడా చేస్తారు. ఈ ఎల్బీ నగర్లో కూడా పాపం వాళ్ళు అనేక 20-30 సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్డు మీద చిరు వ్యాపారులుగా వాళ్ళ యొక్క జీవనం సాగిస్తుంటే వాళ్ళను 145 ఫీట్లట వాళ్ళవి. ఆ 145 ఫీట్లు కాస్తే 120 ఫీట్లు ఇస్తామని అన్నావు, అది కూడా వచ్చి కూడా కొట్టినావు. అంత వేసుకున్న తర్వాత ఇదేమన్నా పద్ధతేనా? అసలు మీకు కోఆర్డినేషన్ ఉంటుందా? కొద్దిగా సింగరేన్ అంటారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటారు, మేయర్ దగ్గరికి పోవాలంటారు. ఇది ఏమన్నా పద్ధతేనా? అట్లనే ఇంకొక విషయం చెప్తున్నా, ఈ రోడ్డు ఉన్నది, తార్ రోడ్డు మా పక్కకి ఎవరన్నా సిమెంట్ రోడ్డు వేస్తారన్నా మీరే అన్నా మీరు ఆలోచించేటువంటి విషయం అని అంటే మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది మీ యొక్క రోడ్ మ్యాప్ ఏందో మనకు జనాలందరూ కూడా చెప్పాలి. ఇంకా 2 ఏళ్ళే ఉన్నదన్న, 2 ఏళ్ళే ఉన్నది. చూడండి, ఈ 2 ఏళ్ళ తర్వాత మీ సంగతి ఏందో చెప్తాను కదా. ఓటుతోటే బుద్ధి చెప్తారు. దయచేసి అర్థం చేసుకొని, అభివృద్ధికి ఎవరు కూడా అడ్డంకి కాదు, కానీ మీరు చేసేటువంటి వెకిల చేష్టల కారణంగా ప్రజలు అసహించుకుంటారు. గుర్తు చేసుకోండి, ఆలోచించండి. ఏమన్నా జనాలకు ఉపయోగపడే పని చేయాలన్నా ఈ రకమైన పని ఏమన్నా పద్ధతేనా? ఇది గులగొట్టుకుంటారు, వాళ్ళని కట్టుకోమంటారు, మళ్ళీ గులగొడతారు. దానికి మ్యాప్ ఉండదు, దానికి 10-12 మంది లబ్ధిదారులు అని అంటారు, వాళ్ళకి ఎంత అనేది తెలియదు. ఇది ఏమైనా పద్ధతేనా అన్న? అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి పేరుతో నువ్వు చేసేటువంటి వ్యక్తుల చేష్టలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, మేము మీ యొక్క ప్రభుత్వము, మీ యొక్క పాలనా యంత్రాంగం చేసేటువంటి ప్రతి ఒక్క అవినీతి అరాచకమైనటువంటి వ్యవహారాలను మేము ఎప్పటికప్పుడు ముందడుగు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ, ఇది వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించ మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.